దవాఖానా ఏ రకంగా పేరు పెట్టిందంటే గతంలో ఉన్న కమిటీ హాల్స్కి పెయింట్ వేపించి బస్తీ దవాఖానా అంటున్నాడు. మీడియా మిత్రులు వినండి, గల్లీలో ఉన్న కమిటీ హాల్స్కి బస్తీ దవాఖానా పేరు చెప్పి ఇదే బస్తీ దవాఖానా అని చెప్తా ఉన్నాడు. మరి అదే కమిటీ హాల్లో ఆల్రెడీ ఓపెన్ జాగా ఉంది, మరి అక్కడ సపరేట్గా మరి బస్తీ దవాఖానా కట్టి ఎంత బాగుండేది అని ప్రజలు అడగడం జరిగింది నన్ను. ఓకే అన్నగారు, మీరు అన్నట్టు బస్తీ దవాఖానా గారికి కమిటీ వాళ్ళకు పెయింట్ వేసి బస్తీ దవాఖానా అన్నారు. దాని మీద జనసమితిగా మీరు ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు? మేము తెలంగాణ జనసమితి నుంచి భవిష్యత్తులో మల్లాపూర్ 5వ డివిజన్ నుంచి ఓటర్లు ఉన్న ప్రతి హక్కుదారులు ఎవరైతే ఓటాకు ఉన్నదో వాళ్ళు మనకు ఓటేసి గెలిపిస్తే వీళ్ళు ఏదైతే ఏది భవన్ కానీ ఆట స్థలాలు కానీ ఏవైతే వీళ్ళు కబ్జా చేసి ఈరోజు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మరి అధికారులు వాళ్ళని ఏదైతే తీవ్ర ఇబ్బంది పెడతా ఉన్నారో దానికి సంబంధించి ఏదైతే కమిటీ హాల్స్ కేటాయించి దాని పక్కనున్న జాగాలో మేము ఖచ్చితంగా బస్తీ దవాఖానా ఏర్పాటు చేయడం జరుగుతుంది తెలంగాణ జనసమితి నుంచి. ఇది 100% మీడియా ముఖంగా నేను ప్రజలకు చేయదలుచుకునేది. ఓకే, మొన్న జరిగినటువంటి వరద విపత్తుకు దానికి అధికార పార్టీ కావచ్చు, మిగతా బీజేపీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు ఎక్కడైతే ఇల్లు కోల్పోయి నిల్చున్నారో వాళ్ళకి 25,000 సాయం అందిస్తూ మా కార్పొరేటర్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పట్టం కడతాను. మీరు వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు మళ్ళీ మాత్రం పట్టం కడితే మేము అదే 10,000 మళ్ళీ కొనసాగిస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ మిగతా పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఎక్స్ట్రా ఎవరైనా కావచ్చు, మీరు జనసమితి నుంచి ఈ విషయంలో మీరు ఎలాంటి మేనిఫెస్టో తయారు చేశారు, మీరు ఎట్లా జనాలకి ఇది ఎత్తుకున్నారు? అయితే తెలంగాణ జనసమితి మేము పెట్టిన 16 అంశాల మీద మేనిఫెస్టో ఏదంటే మీరు అడిగిన సాయం ఏదైతే వరద సాయం ఉందో ఆ వరద సాయం మీద ఇప్పుడు మొన్న రీసెంట్గా వర్షాల వేడప్పుడు మేము ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. దాని విషయంలో మేము ఆల్రెడీ మా సొంత ఖర్చులతో మేము ప్రతి ఇంటికి వెళ్ళి తిరిగి మేము ఎంతో కొంత మా సాయం మా కష్టం మా సాయం మేము కొంత ప్రజలకు ఇవ్వడం జరిగింది. కూరగాయల రూపంలో కానీ రైస్ రూపంలో కానీ కొంచెం ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ చెప్పేది ఒకటి ఏంటంటే 10,000 రూపాయలు ఇచ్చే విషయం కూడా మేము పంచేదాకా కూడా అక్కడ ప్రజలకు తెలియదు వాస్తవానికి. ఎందుకంటే స్థానికంగా ఉన్న కార్పొరేటర్ పేపర్ స్టేట్మెంటో లేకపోతే అధికారులను పంపించి పరిస్థితికి ఇది మరి ఇక్కడ లోతంటూ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మీ మునిగిన ఏరియా ఏదైతే ఉందో మీకు సరుకులు కానీ సామాన్లు కానీ బియ్యం కానీ ఇంట్లో ఉన్న బట్టలు కానీ మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామంది బండ్లు కూడా కొట్టుకోవడం జరిగింది. మరి దానికి సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వకుండా నేను తెలంగాణ జనసమితి నుంచి నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకొని ఎమ్మెల్యే గారు రావడం వెంటనే జరగడం, కార్పొరేటర్ రావడం వెంటనే జరగడం, ఇక్కడ ఉన్న స్థానిక కార్యకర్తలు రావడం, అక్కడ హంగామా చేయడం ఇలాంటి జరిగింది. నేను ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్లు వచ్చినాయి, ఇప్పుడు మీకు చాలామందికి డబ్బులు రాలేవంటారు కాబట్టి నన్ను గెలిపియండి, తప్పకుండా నేను గవర్నమెంట్తో ఫైట్ చేసి ఏదైతే 10,000 రూపాయలు ఏదైతే పెట్టాడో అది 100% ఎక్కడైతే నష్టపోయారో వాళ్ళకి తప్పకుండా ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి కొత్తమని మల్లారెడ్డి గారు పర్యటించడంలో అన్ని కాలనీల్లో మనము ఎస్పై న్యూస్ కూడా వాచ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మల్లారెడ్డి గారు మాకు సహాయం అందించారు, మేము గెలిపిస్తామని అంటారు. ఒకవేళ అదృష్టం బాగుండి కొత్తమని మల్లారెడ్డి గారు కార్పొరేటర్ ఎన్నికైతే మీరు ఏ విధంగా వాళ్ళకు చేయబోతున్నారు, సేవలు అందించగలుగుతారు? తప్పకుండా, ఎందుకంటే తెలంగాణ వచ్చి మనకు 6వ సంవత్సరము లేకపోతే 6.5 సంవత్సరాలు కావస్తుంది. కానీ కేసీఆర్ చెప్పిన మాటలు మాత్రం కలిగుంది కబుర్లు తప్ప మరి ఏ కాలంలో చూసినా ఎక్కడ మాత్రం పెద్దగా డెవలప్మెంట్ చేయలేదు. గతంలో ఉన్న రోడ్లే ఉన్నాయి, గతంలో ఉన్న డ్రైనేజీలే ఉన్నాయి, గతంలో ఉన్న పైప్ లైన్ మిషన్ భగీరథ పైపులు వేసి ఉన్న రోడ్లను ఖరాబ్ చేసేది తప్ప వాటర్ మాత్రం ఎక్కడ రావట్లేదు. అదంతెందుకు, నా ఇంట్లోనే నాకు వాటర్ రావట్లేదు. నేను ఇక్కడ స్థానిక కాన్స్టిట్యున్సీ తెలంగాణ జనసమితి ఇన్ఛార్జ్గా ఉండి నా ఇంట్లోనే నాకు వాటర్ రావట్లేదు. ఇక ప్రజల్ని మరి ప్రభుత్వం ఏ రకంగా పట్టించుకుంటుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా ఒకటే మాత్రం చాలా ప్రాబ్లం ఏంటంటే వాటర్ ఒకటి లీకేజ్ అయి పొల్యూట్ ఎక్కువ అవుతుంది. నేను దాని మీద ఆల్రెడీ చాలాసార్లు అధికారులతో నేను మాట్లాడడం జరిగింది. వాటర్ పొల్యూట్ అవుతుంది, దాన్ని కొంచెం మార్చాలా, పైప్ లైన్ ఎక్కడికక్కడ డివైడ్ చేసి పాత లైన్లకు లింక్ ఇస్తే చాలామందికి వాటర్ రావడం జరుగుతుందని నేను చెప్పడం జరిగింది. అంతేకాకుండా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ గతంలో వేసినాయి. ఇప్పుడు మనం నిలబడ్డ రోడ్డు కూడా గతంలో వేసిందే.
ఇప్పుడున్న మన నిలబడ్డ డ్రైనేజ్ ఏదైతే ఉందో అది కూడా గతంలో వేసిందే కానీ రీసెంట్గా వేసింది కాదు. ప్రతి కాలనీలో 4 ఇంచుల పైప్ లైన్ డ్రైనేజీ ఉంది తప్ప ఎక్కడ కూడా కనీసం 1 ఫీట్ డ్రైనేజీ మాత్రం ఎక్కడ లేదు. భవిష్యత్తు రేపు రాబోయే 1వ తారీఖు ప్రజలు నన్ను నమ్మి మరి ఈయన హామీ ఇస్తున్నాడు, మరి మేనిఫెస్టోలో పెట్టింది 100% అని ప్రజలు నన్ను నమ్మి నాకు ఓటేసి గెలిపిస్తే మాత్రం నేను ప్రతి కాలనీలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ 1 ఫీట్ లైన్ కానీ, వాటర్ లైన్ కానీ, అక్కడ ఏదైతే అశోక్ నగర్లో చెప్పిన వాటర్ అప్లో ఉన్న వాళ్ళకి ఎక్కకపోతే దానికి సంబంధించి కూడా పైప్ లైన్ చేంజ్ చేసి నేను తప్పకుండా వాళ్ళకి ఇచ్చిన హామీ నేను నెరవేరుస్తానని ఈ మీడియా ముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఓకే, ఇది మన మనోగతం. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి యాదాద్రి జిల్లా అధ్యక్షులు మన దేశపక్క సీనన్న గారితో ప్రచారానికి రావడం జరిగింది. వారిని కూడా అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే ఇక్కడ మల్లాపూర్ ఈరోజు ప్రచారం నిర్వహించినట్టు అశోక్ నగర్ కావచ్చు, నిన్న సీఎం నిర్వహించిన బహిరంగ సభ కావచ్చు, బహిరంగ సభలో సీఎం గారు ఏమి హామీలు ఇచ్చారు, గతంలో చెప్పిన హామీలే మళ్ళీ చెప్పడం జరిగింది. ఆ విషయంలో జనాలు చాలా నిరుత్సాహం ఉన్నారు. మీ జనసమితి పార్టీని ఏ విధంగా వాళ్ళు ఆదరిస్తారని మీరు ఆశాభావంగా వ్యక్తం చేస్తున్నారు? తెలంగాణ సాధించినటువంటి కోదండరాం సార్ మీద ఉన్నటువంటి పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం. అదేవిధంగా ఇక్కడ మల్లాపూర్ డివిజన్లో కొత్త మణి మల్లారెడ్డి గారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈరోజు నేను పర్యటించిన సందర్భంలో ఇక్కడ చాలా అద్భుతమైన అశోక్ నగర్ ఉంది. అశోక్ నగర్లో గడప గడపకు ఇంటింటి ప్రచారం చేశారు. ఆ ఇంటింటి ప్రచారంలో కూడా చాలా అద్భుతమైనటువంటి మూమెంట్ కూడా మనకు కౌపించింది. బట్ ఇంకోటి ఏంటంటే ఇది ఈరోజు ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయంటే అది గత పాలికలు చేసినటువంటి మోసాలు అది ఖచ్చితంగా మనకు కళ్ళ కట్టినట్టు అవుపిస్తున్నాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే తెలంగాణ సాధించుకున్నప్పుడు తెలంగాణ వస్తే ఈ యొక్క మన బతుకులు మారుతాయి, మన భవిష్యత్తు మారుతుంది, మన యొక్క జీవిత తలరాతలు మారుతాయి అని చెప్పేసి అనుకున్నాం. కానీ దాదాపు 7 సంవత్సరాలు గడుస్తున్న క్రమంలో 7 వేసిన కొంగడు అక్కడనే ఉంది. దాదాపు లేదే అన్నా కూడా ఇక్కడ మల్లారెడ్డి గారు సార్ చెప్పినట్టు ఖచ్చితంగా ఈ యొక్క మల్లాపూర్లో ఉన్నటువంటి పాత డ్రైనేజే, పాత వాటరు, ఈ యొక్క వాటర్ ఫెసిలిటీ పాతదే, తర్వాత రోడ్లు పాతవే, అన్నీ పాతవే. ఆయన వచ్చి చేసింది ఏమి లేదు. ఇది ఇంకోటి ఏంటంటే బస్తీ దవాఖాన అని చెప్పేసి ఒకటి పెట్టేసి ఆ బస్తీ దవాఖానలో కూడా కంపౌండర్ తప్ప ఎవరో అక్కడ అటెండర్ తప్ప మాత్రం ఆ దవాఖానలకు వచ్చే మహానుభావుడు ఎవరు లేరు. ఆ డాక్టర్ కూడా ఫెసిలిటీ లేదు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ కరోనా సమయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ జనసమితి పార్టీ ఈ యొక్క ఉప్పల్ నియోజకవర్గము ఇన్ఛార్జ్ అయినటువంటి కొత్త మల్లారెడ్డి గారు తీసుకున్న ఒక కార్యక్రమంలో కూడా ఇక్కడ కరోనా టైంలో తను దగ్గరుండేసి తను ఇంకోటి ఏంటంటే డాక్టర్ను పొల్యూట్ చేసుకున్న డాక్టర్ను అక్కడ పెట్టేసి కూడా కరోనా టెస్టులు చేయించింది తప్ప గవర్నమెంట్ ఏ రకంగా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకు టెస్టులు చేయించలేదని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అది బస్తివాసులు కూడా చెప్పింది. అది మల్లారెడ్డి గారు ఉండి మన దగ్గర ఉండి టెస్టులు చేయించారు. అదే కానీ ఈ యొక్క ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ కూడా ఏ యొక్క సహకారం చేయలేదు, ఏం చేయలేదు. ఎలక్షన్ మూమెంట్లో వస్తుందని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు. స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న జరిగినటువంటి ఏది మన ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి సభకు కూడా ప్రజలు ఎట్లా వచ్చిండ్రు, ఏ రకంగా వచ్చిండ్రు, ఆయన స్పీచ్లో పస అయిందని చెప్పేసి కూడా అందరూ అర్థం చేసుకోవాలి. ఆ స్పీచ్లో పస కూడా లేదు అంటే ఆయనకు అర్థమైపోయింది. అంటే మామూలుగా ఇంకోటి ఏంటంటే ఇది మేము ఓడిపోతున్నటువంటి మూమెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇక నేను ఏం చేయలేను ఇక్కడ ఇంద్రమా ఏదో ఇక నామకవాసుకు వచ్చిపోవాలని చెప్పేసి ఆలోచన కూడా ఉంది. బయట ప్రచారం కూడా ఏంటంటే ఇప్పుడు ప్రజలు కూడా ఆయన యొక్క సభకు ఎట్లా ప్రజలు జరిగిందని చెప్పేసి అందరూ అంటారు. 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు అంటారు. ఆ మహిళలు అక్కడ పోయిన వాళ్ళు అంటారు 1000 రూపాయలు ఇస్తామమ్మా అని చెప్పేసి అంటే ఎక్కినట్టు ఆడిపోయినాక 400 ఇచ్చారట. అంటే ఈ పరిస్థితి కూడా ఎట్లా ఉంది, వాళ్ళు దిగజారినటువంటి రాజకీయాలు, ఈ నీతిమాల రాజకీయాలు, ఈ దిక్కుమాల రాజకీయాలు బంద్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ టీఆర్ఎస్ లీడర్ కానీ వాళ్ళ యొక్క కల్వకుంట్ల కుటుంబాన్ని కానీ మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. వాసన చెప్పడం నైతికంగా వాళ్ళకు పాలించే హక్కు లేదు. నైతికంగా ఎప్పుడో ఓడిపోయిండ్రు. ఇప్పుడు గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుదముల వల్ల మేము అనంటే గత ప్రభుత్వాలు తప్పుదాలు చేసినాయని చెప్పేసి నీకు పట్టం కడతా నువ్వేం చేసినావు, నువ్వేం వెలగబెట్టినావు, ఏం వెలగబెట్టావు, ఏమైనా కూడా ఉన్న దోసుకొని తినడం తప్ప నువ్వు ప్రజలకు చేసింది ఏం లేదు, ఉరగబెట్టింది ఏం లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఆయనను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కొత్త మల్లారెడ్డి గారిని గెలిపించుకొని శాసన గుర్తుకి ఇక్కడ ఓటేస్తే ఖచ్చితంగా మల్లాపూర్ డివిజన్ను ఒక ఆదర్శవంతమైనటువంటి డివిజన్గా జనసమితి పార్టీకి ఫస్ట్ జెండా ఇక్కడ ఎగురుతుందని చెప్పేసి కూడా మేము పూర్తి విశ్వాసంతో కూడా స్టేట్ కమిటీ కూడా ఉన్నది. అదే విశ్వాసంతో కూడా మేము ఇక్కడ రావడం ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి మల్లారెడ్డి విజయాన్ని ఎవరు ఆపలేరు, ఆపి తీరలేరు అని చెప్పేసి కూడా మేము పూల్లో హామీ ఇచ్చేస్తున్నాం. మల్లారెడ్డి గారి తరఫు నుంచి ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే మల్లాపూర్లో డివిజన్లో ఉన్నటువంటి సమస్య మౌలిక